హలో అందరికి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం గైస్. మీరు ఎలా ఉన్నారు? 2 మంత్స్ తర్వాత ఫెస్టివల్ హాలిడేస్కి మా విలేజ్కి వచ్చినాము. సో మా పంట ఏం పెట్టినారో కూడా తెలియదు. సో నాతో పాటు వచ్చేయండి, చూద్దాం. రండి గైస్, వెళ్దాం మా పొలం చూడ్డానికి. ఏంద్ర చున్ని దూరడానికి కష్టంగా ఉంది. రండి గైస్, వెళ్దాం చూడ్డానికి. రండి గైస్, చూద్దాం పంట ఎలా ఉందో. మొక్కజొన్న పంట మా పెద్దనాన్న వాళ్ళది. ఇదే మొక్కజొన్న పంట ఫ్రెండ్స్, ఇది మిరప పంట. చూడండి, ఫస్ట్ అయితే మొక్కజొన్న పంటలోకి వెళ్దాం, రండి చూద్దాం. నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఇది ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఇది అయితే మా పెద్దనాన్న వాళ్ళది. సో చూడండి ఎలా ఉందో. నాకంటే పెద్దగా ఉంది గాయస్ ఇది. ఇప్పుడిప్పుడే వస్తుంది ఇది మొక్కజొన్న పంట. ఇది హెల్త్కి చాలా మంచిది. బేబీ కార్న్ అవన్నీ తింటారు దీంట్లో. సో చూడండి గాయస్ ఎలా ఉందో పంట. ఈ చెట్టుకి అయితే ఇప్పుడు ఒకటే కాసింది చూడండి. ఇది చాలా మంచిది హెల్త్ కి. దీనికైతే 2 కాసినాయి చూడండి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి, నాకంటే చెట్లు హైట్ గా ఉన్నాయి. ఇదే గాయస్ మొక్కజొన్న. ఇంకా మిరప తోట చూద్దాం. సో చూడండి గైస్, ఇదైతే 1 ఎకరా పెట్టినారు మా పెద్ద నాన్న వాళ్ళు. ఇంకైతే మిరప తోట చూద్దాం, పదండి వెళ్దాం. సో ఇదే ఫ్రెండ్స్ మిరప తోట, రాండి చూద్దాం. అయితే ముందు వీడియోలో మా అన్న చెప్పాడు కదా పంట పెట్టినామని చెప్పి, అదే ఇది వీడియో. చాలా బాగా పండింది ఫ్రెండ్స్. రాండి అయితే వెళ్దాం. మా అన్న ప్యాషన్ మీద ఇది అగ్రికల్చర్ చేద్దామని వచ్చినాడు. చూద్దాం రండి ఎలా పండిందో పంట. చాలా బాగా పండింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం పెట్టినాడు. నేను కూడా ఇంతవరకు చూడలేదు. సో మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను నేను. చాలా బాగా కాసినాయి, చూడండి మీరే. చూడండి మీరే. ఆల్రెడీ 2 కట్టింగ్స్ అయినాయి. రేపు మళ్ళీ పీకుతాం కాయలు. సో చూడండి, ఇదే మిరప తోట. 1 ఎకర్ పెట్టినాడు. సో చూడండి, చాలా బాగా పండింది గాయస్. సో ఇక్కడ చూడండి గాయస్, దిష్టి బొమ్మలు పెట్టారు చూడండి. ఇది ఎందుకు పెడతారు అంటే, ఇక్కడ చూడండి మా ఊరు ఇక్కడ దగ్గరలోనే ఉంది. దిష్టి తగలకుండా పెడతారు. ఇక్కడ వస్తానే ఉంటారు జనాలు. సో దిష్టి తగలకుండా పెట్టినారు ఈ దిష్టి బొమ్మలు. చూడండి, ఇక్కడ ఒకటి పెట్టినారు, అక్కడ ఒకటి పెట్టినారు, ఆ లాస్ట్ చివరన ఒకటి పెట్టినారు. చూడండి, పంట అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏ ఫీల్డ్ లో అయినా ఏదైనా చెయ్యాలంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సో ప్యాషన్ తో చేసినందుకు చూడండి. నేను చిన్నప్పటి నుంచి చూసినాను, అంటే మిరప తోటని చూసినాను. ఇంత బాగా పండింది నేను ఎప్పుడు చూడలేదు. సో చూడండి, మా అన్న ఫస్ట్ టైం పెట్టినా కూడా చాలా బాగా పండింది పంట. చూడండి, చాలా బాగా పండింది. చూడండి గైస్, మొత్తం 1 ఎకరా పెట్టినారు చూడండి. సో ఏదైనా చెయ్యాలంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ అనేది ఉండాలి దానిపై. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పూత వస్తానే ఉంది. చూడండి, ఆల్రెడీ 2 కటింగ్స్ అయిపోయాయి. రేపు మళ్ళీ చేస్తాము. కానీ చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో. చాలా బాగుంది గాయస్. నేను ఇప్పుడే చూస్తాను ఈ పంటని. సో ఇది చూడండి గాయస్, ఇది పంట అయిపోయినట్టుంది, దున్నేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఇది మొత్తం మా పెదనాన్న వాళ్ళే. చూడండి, మొన్ననే అయిపోయింది పంట, మొత్తం దున్నేశారు. సో ఇది చూడండి గాయస్, ఇక్కడ వాటర్ వస్తాయి. ఈ డ్రమ్ము వాటర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. మిరప తోట ఇటు సైడ్ ఉంది. సో దానికి మందులు స్ప్రే చేయడం కోసం ఇక్కడ చూడండి మందులు ఇక్కడ ఉన్నాయి. దానికోసం ఈ డ్రమ్ యూజ్ చేస్తారు. ఇందులో నుంచి వాటర్ స్టోర్ చేస్తారు. దూరం నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఇక్కడ వాటర్ దీంట్లో స్టోర్ చేస్తారు. దీంట్లో నుంచి మళ్ళీ తర్వాత దానికి మిరప చెట్లకి స్ప్రే చేస్తారు. సో ఇంకా రాండి వెళ్దాం. సో ఇది చూడండి, ఇక్కడ వరి పెట్టిన్నారు. ఇది మొత్తం హార్వెస్ట్ చేసేసినారు. చూడండి, ఇది మొత్తం వరి ఉండింది మా బాబాయ్ వాళ్ళది, అయిపోయింది. ఇది ఇక్కడ కూడా పంట అయిపోయింది, దున్నేశారు నెక్స్ట్ పంట పెట్టడానికి. సో రాండి, ముందర ఏదో పంట ఉందిరా, చూద్దాం, వెళ్దాం. సో గాయస్, ఇదే టమోటా పంట. చూడండి, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ దాకా ఉంది. ఇది మొత్తం 1/2 ఎకరా పెట్టినారు మా పెద్దనాన్న వాళ్ళు. చూడండి, పంట అయితే చాలా బాగుంది గాయస్. కాకపోతే రేట్ లేదు దీనికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే.
టమోటా పంట గురించి మామూలుగా తెలిసిందేదే కదా, రేట్ ఉన్నప్పుడు పంట బాగా కాయదు, కాసినప్పుడు రేట్ ఉండదు. సో చూడండి, పంట అయితే బాగుంది, ఇప్పుడైతే రేట్ లేదు. చూడండి, ఇది మొత్తం 1/2 ఎకరా పెట్టినారు చూడండి. మా సైడ్ ఏం చేస్తారంటే సేఫ్టీ కోసం మొత్తం ల్యాండ్ లో ఒకే క్రాప్ పెట్టకుండా పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటే దానిపైన డిపెండ్ అవ్వరు. ఇప్పుడు మొత్తం టమోటానే పెడితే టమోటా రేట్ తగ్గిపోతే అప్పుడు చాలా కష్టం అవుతుంది కదా. అక్కడ చూడండి మొక్కజొన్న పెట్టినారు, 1/2 ఎకర్ పెట్టినారు. ఇది టమోటా వచ్చి 1/2 ఎకరా పెట్టినారు. ఒకవేళ దీంట్లో డబ్బులు రాకపోయినా దాంట్లో వస్తాయి కదా, సో అట్లా అన్ని వెరైటీ క్రాప్స్ పెడతారు. ఒక దాంట్లో రాకపోతే ఇంకొక దాంట్లో వస్తుంది. సో గాయస్ అక్కడ చూడండి జామ చెట్టు ఉంది. ఇట్లా పొలాల మధ్యలో మేము చెట్లు పెడతా ఉంటాము, రండి చూద్దాం. ఇదే అండి జామ చెట్టు. ఇది నా చిన్నగా ఉన్నప్పటి నుంచి అంతే ఉంది చెట్టు. చూడండి, ఇప్పుడు సీజన్ కాదు అందుకే పిందులు ఉన్నాయి చూడండి అన్ని. చూడండి గాయస్, ఇక్కడ ఆడుకునే వాళ్ళం మేము వచ్చి, మేము మా అన్న వాళ్ళు అందరూ. చూడండి ఎలా ఉందో చెట్టు. సో ఇదే ఫ్రెండ్స్ మా జామ చెట్టు. ఇంకా అక్కడ బోర్ దగ్గర కొన్ని చెట్లు ఉన్నాయి, రండి వెళ్దాం చూద్దాం. చాలా చెట్లు ఉన్నాయి కదా, టెంకాయ చెట్లు చూడండి. సో చూడండి గాయస్, ఇవే టెంకాయ చెట్లు. ఇంకా లాస్ట్ అక్కడ అరటి చెట్టు ఉంది, రండి వెళ్దాం చూద్దాం. సో చెప్పాను కదండి ఈ డ్రమ్ గురించి, అక్కడ చూపించాను మీకు ఆల్రెడీ. డ్రమ్ము మందులు స్ప్రే చేయడానికి చెట్లకి యూజ్ చేస్తారు, స్టోర్ చేస్తారు ఇందులో వాటర్. సో చూడండి డ్రమ్ము. సో రండి వెళ్దాం చెట్టు దగ్గరికి, అట్టి చెట్లు ఉన్నాయి. రెడీనా? ఆల్రెడీ వాటర్ వదిలాం గైస్ దీనికి. చూడండి టమోటా పంటకి డ్రిప్స్ తో వేస్తాము దీనికి వాటరు. సో చూడండి గైస్, ఇదే అరటి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయండి. అరటికాయలు లేవు, పీకేసాము. సో ఇదే అండి. సో గైస్ ఇదే అండి అరటి చెట్లు. మా సైడ్ ఇక్కడ బోర్లు పక్కనే పెడతాంటారు అరటి చెట్లు అలాంటివి. సో చూడండి ఇవి ఇంకా వస్తానే ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ని ఉన్నాయి, అవి ఇంకా వస్తా ఉన్నాయి. చూడండి చిన్న చిన్నగా వస్తా. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తే ఇదే బోరు. ఈ చెట్లకి సపరేట్ గా వాటర్ పట్టాల్సిన అవసరం లేదు, ఈ బోర్లో ఉంచే వాటరే ఆ చెట్లకు పోతాయి. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తము, ఇంకా వస్తానే ఉన్నాయండి. చూడండి ఇప్పుడైతే ప్రెసెంట్ కాయలు లేవు, ఫెస్టివల్ కి తీసేసాం అన్ని. చూడండి సో ఇదే గాయస్. సో ఇదే అండి మా పంటలు, పొలాలు అన్ని చూపించేశాను మొత్తము. ఇదే మా పంట పొలాలన్నీ. చూడండి గైస్ అంతే. ఇంకా ఏమన్నా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చాలా ఆగేసాను. సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఏమనుకోవద్దండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం, మీ సపోర్ట్. సో సపోర్ట్ చేయండి మంచిగా. వెంటనే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫెస్టివల్ కి మా కజిన్స్ అందరూ వచ్చారు, సో ఇంకా ఎంటర్టైన్మెంట్ పక్కా మీకు ఇస్తాము. సో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ఇంకా మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.